మనం ఇంతవరకు ఏం చదువుకున్నాము అనేది ఒక్కసారి చూసుకుంటే మీకు కన్ఫ్యూజన్ ఉండకూడదు. సో ఒక్కసారి చూద్దామండి. ఇన్ దిస్ లాంగ్వేజ్ ఆల్ వర్డ్స్ హ్యావ్ ఎటిమోలాజికల్ కంటెక్స్ట్. ఇక్కడ మీకు ఒకటి చెప్పాను. సంస్కృత భాషలో ఏ అక్షరము కూడా, ఏ పదము కూడా దాని అంతటది రాదండి. అక్షరాలు రావడానికి మాహేశ్వర సూత్రాలని ఒక బేస్ ఏర్పాటు చేసుకుని మొత్తం అక్షరాలని, వర్ణమాలను డిజైన్ చేశారు. ఇది మనం తెలుసుకున్నాం మనం చాలా డీటెయిల్డ్ గా. దాని తర్వాత ఈ వర్ణాలతోటి శబ్దాలు ఏర్పడ్డాయి. అక్కడ మనం పదాలు, వర్డ్స్ అనం, శబ్దాలు అంటాం. బికాస్ దే ఆర్ ఫోనెటిక్ ఒరిజినలీ. అందుకని ఈ శబ్దాలు ఏర్పడ్డాయి. ఈ శబ్దాలు వాటంతటా గుర్తునే ఏర్పాటు అవ్వలేదండి. ప్రతి శబ్దానికి దేర్ ఇస్ ఎన్ ఎటిమాలజీ బిహైండ్ దట్. అది ఎందుకని, ఎలా ఫార్మ్ అయింది, ఆ ఫార్మ్ అవడంలో ఉద్దేశం ఏంటి, దాని వాట్ ఈస్ ది ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ దట్. మనకి వ్యాకరణం ఎక్స్ప్లెయిన్స్ వాట్ ఈస్ ది మీనింగ్, హౌ ది మీనింగ్ ఈస్ టు బి ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ దీస్ వర్డ్స్. ఈ శబ్దాలను ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనకి చెప్తుంది. అని వర్డ్స్ ఇన్ దిస్ లాంగ్వేజ్ ఆర్ ఫార్మ్ బై ప్రత్యయాస్ జాయినింగ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ధాతుస్. ఈ భాషలో ఏమిటంటే ధాతువు అనేది ప్రకృతికి కుడివైపు చివరలో ప్రత్యయం చేరినందువల్ల ఇక్కడ శబ్దాలు ఏర్పడతాయి. అందుకని దాన్ని మనం ఏం రాసామంటే ప్రత్యయాస్ జాయినింగ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ధాతుస్. ధాతువుని ప్రకృతి అంటాము, ప్రత్యయాన్ని పురుష అని అంటాము. రూట్ వర్డ్ ఏతత్ అనే ఒక శబ్దం తీసుకుంటే ఇది సర్వనామం. ఇది ఇట్స్ ఫార్మ్స్ ఇన్ ది 3 జెండర్స్ అండ్ 3 నంబర్స్. మనం చదువుకున్నది ఏతత్ అనే ఒక రూట్ వర్డ్ తీసుకుని దీనికి 3 జెండర్స్ అంటే 3 లింగాలలో, మనకి లింగాలు 3 ఉంటాయి అని మనకు తెలుసు. 3 నంబర్స్ లో, నంబర్స్ అంటే వచనాలు, ఏకవచనం, ద్వివచనం, బహువచనం. సో ఈ 3 వచనాల్లో ఈ శబ్దం యొక్క, ఈ రూట్ వర్డ్ యొక్క ఫార్మ్స్ ఎలా ఉంటాయి అనేది మనం చదువుకున్నాం. ఇది ఇక్కడ నేను రాశాను చూడండి. త్రిషు లింగేషు త్రిషు వచనేషు రూపాణి అంటే త్రిషులింగేషు అంటే 3, 3 అనే శబ్దం 3. ఈ షు అనేది సప్తమి విభక్తిని సూచిస్తుంది. అలాగే లింగేషు, లింగము అంటే లింగము, లింగేషు అంటే లింగమునందు, అంటే 3 లింగములయందు అని అర్థం. ఎందుకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఇలా మాట్లాడినప్పుడు ఇంక మీకు అర్థం కావాలి. త్రిషులింగేషు, సిమిలర్లీ త్రిషు వచనేషు, 3 వచనములందు కూడా రూపాణి, రూపం, రూపే, రూపాణి. మీరు చదువుకున్న నపుంసలింగ శబ్దం రూపం అనేది. అంచేత ఇందులో ఉండేటటువంటి రూపాలు ఎలా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ లింగం చూపించాను, ఏకవచనం, ద్వివచనం, వచనం. అంటే ఇక్కడ లింగం చూపించాను, ఇక్కడ వచనం చూపించాను. పుల్లింగంలో ఏతత్ అనే రూట్ వర్డ్ లో నుంచి వచ్చిన శబ్దం ఏషః. ఏకవచనంలో, పుల్లింగంలో, ద్వివచనంలో ఏతౌ, పుల్లింగంలో, బహువచనంలో ఏతే, ఏషః, ఏతౌ, ఏతే. ఎండింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీస్ ఎండింగ్స్ దే మార్క్ ది ఫార్మేషన్ ఆఫ్ వేరియస్ వర్డ్స్. అవి అలాగే జరుగుతాయి ఆల్మోస్ట్. కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, ఓకే, అవి ఇప్పుడు అక్కర్లేదు మనకి. ఇనీషియల్ గా జనరల్ గా ఇలాగే జరుగుతాయి అన్నమాట. అంచేత మొదట మన పుల్లింగంలో ఏకద్విబహువచనంలో అహ, ఔ, ఏ అనేలాగా సర్వనామ శబ్దానికి ఎండ్ అవుతుంది అన్నమాట. అందుకని ఇక్కడ ఏషః, ఏతౌ, ఏతే. అలాగే స్త్రీలింగంలో ఏష, ఏతే, ఏతాహ అని వస్తుంది. ఇది ఆకారాంత శబ్దం ఇక్కడ. తర్వాత నపుంసకలింగంలో ఈ ఏతత్ అనే రూట్ వర్డ్ నుంచి ఏతత్ అనే ఉంటుంది. ఏతత్, ఏతే, ఏతాని అంటే ఇక్కడ తత్, తే, తాని అని అనుకోవచ్చు. కాకపోతే ఏ, ఆని అని వస్తాయి అన్నమాట. ఏతత్ శబ్దం తర్వాత మనం తత్ శబ్దం చదివాం మనం. ఏతత్ శబ్దానికి తత్ శబ్దానికి తేడా అంటే ఏతత్ అంటే దిస్ అని, తత్ అంటే దట్ అని. దగ్గరగా ఉండేదాన్ని ఏతత్ అంటాం, దూరంగా ఉండేదాన్ని తత్ అంటాం. ఈ తత్ శబ్దానికి ఫార్మ్స్ ఎలా వచ్చాయి అంటే ఈ ఏ ఒకటే లేదు, అంతే కదా. తీసేస్తే మీకు ఇక్కడ ఈ షా అని ఉన్నదానికి సహా అని వస్తుంది. ఏకవచనంలో, పుల్లింగంలో తత్ శబ్దానికి సహ, తౌ, తే. ఇక్కడ కూడా చూడండి మీకు ఇవి మారో. అహ, ఔ, ఏ, ఆ, ఏ, ఆహ, తత్, తే, తాని అవే ఉంటాయి చూడండి ఇక్కడ కూడా. అంతకంటే వేరే ఏమి ఉండవు. సో సహ అనేది ఏకవచనంలో వస్తుంది పుల్లింగంలో. తౌ, తే, సహ, తౌ, తే, అహ, ఔ, ఏ ఇలా వస్తుంది. ప్రస్తుతం మనం చదువుతున్న లెవెల్లో పుల్లింగ శబ్దాలన్నీ కూడా ఈ విసర్గతో ఎండ్ అవుతాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే మీకు విసర్గ కనపడింది అంటే అది ఏకవచన పుల్లింగ శబ్దము అని ఆల్మోస్ట్ ప్రస్తుతానికి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు దాని ద్వివచన, బహువచన శబ్దాలు, దాని ముందు వాడేటటువంటి ఏమైనా విశేషణాలు ఉంటే సర్వనామ శబ్దాలు, ఈ ఏతత్ లాంటి శబ్దాలు, అది కూడా మీరు అర్థమైపోతుంది అన్నమాట. ఇదే స్త్రీలింగంలోకి వచ్చేటప్పటికి
ఈ సహ బికమ్స్ సా. ఇది ఆకారాంతం ఉంటుంది. స్త్రీలింగంలో ఆకారాంత శబ్దం మనం ముందు చదువుకున్నాం. స్త్రీలింగంలో 2 అంతాలు ఉంటాయి. ఆకారాంతం ఉంటుంది, ఈకారాంతం ఉంటుంది. మనం మొట్టమొదట్లో ఆకారాంతం మాత్రమే చదివాం కనుక ఈ స్థాయిలో అదే చూపించాను. ఈకారాంతం తర్వాత వస్తుంది కనుక సా. దీనికి సా, తే, తాహ. ఇది కూడా ఆ, ఏ, ఆహ ఎండింగ్స్ మారవు. నపుంసకలింగంలో ఈ తత్ అనే శబ్దాన్ని ఇందాక ఏ తత్కి ఏ తత్తే ఉన్నట్లు ఇక్కడ కూడా తత్కి తత్తే ఉంటుంది. తత్, తే, తాని అని ఉంటాయి. ఇది ఒక్కటి మనం చదువుకున్నాం. తర్వాత ఇంకొక రూట్ వర్డ్ చదివాం మనం, కిమ్ అనేటటువంటిది. కిమ్ అంటే ఎవరు అనే అర్థంలో. ఇప్పుడు ఏ తత్ అంటే ఇది, తత్ అంటే అది, దగ్గరది, దూరంది. కిమ్ అంటే హూ, ఎవరు, ఏమి అనేటటువంటిది అనమాట. ఇది ఈ శబ్దం ఏం చదివాం మనం పుల్లింగంలో ఏకవచనంలో వాటిలాగే వస్తుంది మళ్ళీ. అహ, ఔ, ఏ, ఆ, ఏ, ఆహా. కిమ్ అంటే ఏ, ఆని, కిమ్, కే, కాని అని వస్తాయి అనమాట. సో పుల్లింగంలో మీకు ఏకద్విబహువచనాల్లో కహ, కౌ, కే అని వస్తాయి. అలాగే స్త్రీలింగంలో కా, కే, కాహ అని వస్తాయి. నపుంసకలింగంలో కిమ్, కే, కాని అని వస్తాయి. మీకు మనం కొన్ని కామన్ నౌన్స్ కూడా మనం చూడాలి. కామన్ నౌన్స్ అంటే నామశబ్దాలు అని అంటాం. నామవాచకాలు అని తెలుగులో అంటాం, నామశబ్దాలు అని సంస్కృతంలో అంటాం. వీటిని ఇంగ్లీష్ లో కామన్ నౌన్స్ అని అంటాం. కామన్ నౌన్స్ అంటే ప్రాపర్ నౌన్ అంటే రాముడు అంటే ప్రాపర్ నౌన్, కామన్ నౌన్ అంటే బాయ్ అంటే కామన్ నౌన్ అవుతుంది. చాలా మందికి చెందేది అంతే. అంచేత ఇది ఇన్ 3 జెండర్స్ అండ్ 3 నంబర్స్. త్రిషు లింగేషు, త్రిషు వచనేషు నామశబ్దాహ. ఇందులో అబ్జర్వ్ చేయండి మీరు. సాధారణంగా ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు నేను పైన చెప్పిన పాయింట్స్ ఇక్కడ చెప్పాను నేను మీకు. కాంప్రహెన్సివ్ గా నోట్ అంతా ఇచ్చానని చెప్పాను కదా. వర్డ్స్ ఇన్ మాస్కులైన్ జెండర్ ఎండ్ ఇన్ విసర్గా. గుర్తుపెట్టుకోండి, విసర్గా ఇన్ సింగులర్ నంబర్ ఏకవచనే. ఇప్పుడు ఈ నే అన్నానంటే ఏకవచనము అంటే అది నౌను, ఏకవచనం. ఏకవచనే అంటే ఏకవచనము నందు అని అర్థం అనమాట. సప్తమి ప్రయోగం అనమాట. ఇక్కడి నుంచి నేను ఎక్కడైనా ఈ నేలు వాడానంటే సప్తమి, త్రిషు, లింగేషు, వచనేషు ఇలా అన్నానంటే అది వాటిలో అని అర్థం చేసుకోవాలి. ఇన్ సింగులర్ నంబర్ ఏకవచనే, మ్యాస్కులైన్ జెండర్ ఎండ్ ఇన్ విసర్గా. విసర్గతోటి ఎండ్ అవుతాయి. డ్యూయల్ నంబర్ లో ఔ అనే దాంతో ఎండ్ అవుతాయి. ద్వివచనంలో, బహువచనంలో అంటే ప్లూరల్ నెంబర్ లో ఆహ అనే దాంతో ఎండ్ అవుతాయి. ఇదే నేను మీకు పై టేబుల్స్ లో చూపించాను నేను. తర్వాత వర్డ్స్ ఇన్ ఫెమినైన్ జెండర్ ఆకారాంతంగా ఉంటాయి. ఏకవచనంలో ఆకారాంతం అయి ఉంటుంది, లేదు ఈకారాంతం కూడా అయి ఉండొచ్చు. దిస్ ఈజ్ ఇన్ సింగులర్ నంబర్ ఇన్ జనరల్. ఎప్పుడు చెప్తున్నాను ఎక్సెప్షన్స్ ఉంటాయి, అవి ఎక్సెప్షన్స్ అప్పుడే వద్దు మనకి. ఇన్ జనరల్ ఆల్ ఫెమినైన్ జెండర్ వర్డ్స్ ఇన్ ఫెమినైన్ జెండర్ అండ్ ఇన్ ఆకారాంతం దీర్ఘ ఆకారం, ఈకారాంతం దీర్ఘ ఈకారాంతం. ఇది వీటికి ఆకారాంత స్త్రీలింగ శబ్దాలు ద్వివచనంలో ఏ అని ఎండ్ అవుతాయి. అంటే సీత అని ఉందనుకోండి, సీతే అని అవుతుంది అట్లా. అలాగే ఇన్ డ్యూవల్ నంబర్ ద్వివచనంలో అండ్ ఆహా ఇన్ ప్లూరల్ నంబర్ బహువచనంలో ఆహా అనే దాంతో ఎండ్ అవుతుంది. ఉదాహరణలన్నీ కింద చూస్తాం మనము. అలాగే ఈకారాంత స్త్రీలింగ శబ్దాలు దే ఎండ్ ఇన్ యౌ ఇన్ డ్యూవల్ నంబర్. యౌ, యహ అంటే ఈ, యౌ, యహ. నది, నద్యౌ, నద్యః. ఇది మనం చదువుకున్నాం కనుక మీకు గుర్తుంటుంది. ఆ విధంగా మీకు ఈకారాంత స్త్రీలింగ శబ్దాలు వస్తాయి. వర్డ్స్ ఇన్ న్యూటర్ జెండర్ అంటే నపుంసకలింగంలో ఉండే శబ్దాలన్నీ కూడా అమ్ముతో అంతమవుతాయి. అమ్ము, పుష్పం, ఫలం ఇలాంటివి అనమాట. అట్లా అమ్మ అనే దాంతో అంతమవుతాయి. దీనికి డ్యూవల్ నంబర్ లో ద్వివచనంలో ఏ అని వస్తుంది. ఏ, ఆని అని వస్తుంది అనమాట. అంచేత అంటే పుష్పం అని ఉందనుకోండి, ద్వివచనంలో పుష్పే, బహువచనంలో పుష్పాణి. ఆని అనేది ఆని గాని అవ్వచ్చును. ఆణి ఎప్పుడవుతుంది అంటే నా ఎప్పుడవుతుంది అని అంటే ఆ వర్డ్ లో రా గాని షా గాని ఉంటే, ఆ వర్డ్ లో రా గాని షా గాని ఉంటే అక్కడ నీ కాకుండా నీ వస్తుంది అంతే. అదొక రూల్. అది చేత అది మనకు వాడుకలో అర్థమైపోతుంది. ఆని అని వస్తుంది. ఇది నపుంసకలింగ శబ్దాలు. ఇది మనం చదువుకున్నాం. ఇక్కడ త్రిషులింగేషు, త్రిషువచనేషు వీఆర్ సీయింగ్ సమ్ ఎగ్జాంపుల్స్. ఇందులో చూడండి, పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకలింగాల్లో ఎగ్జాంపుల్ శబ్దం బాలక అని చూసాం. బాలక, బాలక, బాలకౌ, బాలకాహ. ఇప్పుడు పైన రాసిన దాంట్లో అబ్జర్వ్ చేయమన్న దాంట్లో మీకు చూడండి, పుల్లింగంలో విసర్గతో ఏకవచనంలో ఎండ్ అవుతుంది, అవుతో ద్వివచనంలో ఎండ్ అవుతుంది, ఆహతో బహువచనంలో ఎండ్ అవుతుంది.
అహ ఔ ఆహ బాలక బాలకో బాలకాహ. అదే స్త్రీలింగంలోకి వస్తే బాలిక అని అవుతుంది. బాలిక అంటే ఇది ఆకారాంతం. ఆకారాంతం వచ్చినప్పుడు పైన ఏం రాసాము మనం నోట్లో? ఇక్కడ ఏ ఆహా అని ఎండ్ అవుతాయి. అంచేత బాలిక, బాలికే, బాలికాహ. చూశారు కదా, ఈ విధంగా ఎండ్ అవుతాయి. అలాగే స్త్రీలింగ శబ్దాలు ఈకారాంతాలు కూడా ఉంటాయి. నది అంటే నది, ఇక్కడ ఈ, యౌ, యహ అని ఎండ్ అవుతాయి. నది, నద్యౌ, నద్యః అని ఎండ్ అవుతాయి. నపుంసకలింగంలో పుస్తక అనే శబ్దం తీసుకుంటే అమ్ అనే ఎండింగ్ వస్తుంది. ఏకవచనంలో పుస్తకం, అం, ఏ, ఆని. అంచేత పుస్తకం, పుస్తకే, పుస్తకాని. ఈ విధంగా నపుంసకలింగ శబ్దాలు వస్తాయి. ప్రాపర్ నౌన్స్ కూడా ఇలాగే వస్తాయి. సేమ్ ఎండింగ్స్ ఉంటాయి, సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఉదాహరణకి పుల్లింగంలో రామ శబ్దం తీసుకున్నాం అనుకోండి, ఏకవచనంలో అహ ఔ ఆహ, రామః, రామౌ, రామాహ అని వస్తుంది. స్త్రీలింగంలో ఆకారాంతంలో సీత, ఆకారాంతం, సీతే, సీతాహ అని వస్తుంది. గౌరీ అన్నాం అనుకోండి, స్త్రీలింగం ఇది కూడా ఈకారాంత స్త్రీలింగ శబ్దం. గౌరీ, ఈ, యౌ, యహ, గౌరీ, గౌర్యౌ, గౌర్యః. నపుంసకలింగంలో ఆమ్రం, ఒక మామిడి పండు. ఆమ్రం అంటే ఇక్కడ మీకు అమ్ అనే దాంతో ఎండింగ్ వచ్చింది. ఆమ్రం, అం, ఏ, ఆని, ఆమ్రం, ఆమ్రే, ఆమ్రాణి. ఇక్కడ నీ ఎందుకు వచ్చింది అని అంటే, ఆని ప్లేస్ లో నీ ఎందుకు వచ్చింది అంటే, ఆమ్రా అనే దాంట్లో రకారం ఉంది కదా, రఫం గాని షా గాని ఉంటే మనకి నా అవుతుంది అని మనం చెప్పుకున్నాం. ఆ రసాభ్యాం నోణ సమాన పదే అనేది దాని సూత్రం అనమాట. అంచేత ఆమ్రాణి అని ఇక్కడ వచ్చింది. ఈ విధంగా ఫార్మ్ అవుతాయి సబ్స్టిట్యూట్. నా ఇప్పుడు మనం ఏం చూసామండి, కొన్ని శబ్దాలు చూసాము. వాటికి వచనాల్లో ఆ శబ్దం యొక్క రూపాలు ఎలా ఉంటాయి, ఆ శబ్దానికి రూట్ వర్డ్ ఏమిటి, ఆ రూట్ వర్డ్ నుంచి వచ్చిన శబ్దాలు ఏమిటి, ఆ శబ్దాలు ఏకద్వి బహువచనాల్లో వాటి రూపాలు ఎలా ఉంటాయి, అవి ఏ లింగాల్లో ఎలా ఉంటాయి, పుల్లింగ, స్త్రీలింగ, నపుంసకలింగాల్లో. ఇంతవరకు మనం చదువుకున్నాం మనం. తర్వాత ఇప్పుడు మనం ఏం చూస్తుంటే పురుషాల్లోకి వెళదాం మనం. నెక్స్ట్ టాపిక్ ఈజ్ పురుషాలు. పురుషాలు మనకు తెలిసిన 3 పురుషాలు ఉంటాయి. నౌ వి లుక్ ఇంటూ ది డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ పర్సన్స్. పురుషాహ, వి నో దేర్ ఆర్ 3 పర్సన్స్. అంటే ఇక్కడ పర్సన్స్ అంటే మనుషులను కాదండి, పురుషాలు అని ఉత్తనే అర్థం అవడం కూడా రాశాను అంతే. అది ఫస్ట్ పర్సన్. ఇంగ్లీష్ లో మనం ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని అంటాం. ఎందుకంటే ఇంగ్లీష్ లో మనకు తొందరగా అర్థం అవుతుంది, తెలిసింది కనుక. ఫస్ట్ పర్సన్ అంటే ది పర్సన్ హూ ఈజ్ అడ్రసింగ్, ది అడ్రసర్ ఈజ్ ది ఫస్ట్ పర్సన్. ఉత్తమ పురుష అని అంటాం మనం దాన్ని. ఉత్తమ, ది వన్ హూ ఈజ్ అడ్రసింగ్. దీనికి వర్డ్స్ ఏముంటాయంటే, రూట్ వర్డ్ అస్మత్ అనేది శబ్దం, మూల శబ్దం అస్మత్. ఈ అస్మత్ సింగులర్ లో అహం అవుతుంది, దాని ఇంగ్లీష్ లో ఐ అనమాట. మనకి ఇంపార్టెంట్ ఈ వర్డ్స్ ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోండి మీరు. ఇది అర్థం అవడం కోసం మాత్రమే ఇంగ్లీష్. మీరు ఇక్కడ ఫోకస్ చేయాల్సింది సాంస్క్రిట్ వర్డ్స్ మీద మాత్రమే, గుర్తుపెట్టుకోండి. అంటే నేను ఉత్తినే అహం అని రాస్తే అహం అంటే అర్థం ఏమిటి అనే డౌట్ రాకుండా ఐ అని రాశాను. ఐ, అహం, నేను అనేది. అంటే అస్మత్ అనేది రూట్ వర్డ్ ఇక్కడ. ఎలాగైతే ఏతత్ శబ్దం నుంచి ఏషః, తత్ శబ్దం నుంచి సహా వచ్చాయో, ఇక్కడ అస్మత్ అనే శబ్దం నుంచి అహం అనే శబ్దం సింగులర్ లో వచ్చింది. ఎక్కడ? ఉత్తమ పురుషంలో. అంటే వీఆర్ అడ్రసింగ్, నేను అడ్రస్ చేస్తున్నాను, నేను అని మాట్లాడుతున్నాను ఇప్పుడు, నేను చెప్తున్నాను. ఆ నేను అనేది అహం. అలాగే ద్వివచనంలో మేమిద్దరము, వి టూ అనే దానికి ఆవాం అని అంటాం. అలాగే బహువచనంలో మేమందరము, వి ఆల్, మేమందరం నేర్చుకుంటున్నాము. వయం, వయం పఠామహ అని అంటాం అనమాట. తర్వాత ఇది ప్లూరల్ నెంబర్ లో వయం అని అంటాం. ఇవి అస్మత్ శబ్దం నుంచి వచ్చేటటువంటివి ఫస్ట్ పర్సన్ లో. సింగులర్, ట్విన్ అండ్ బహువచనాల్లో అహం, ఆవాం, వయం. ఇంతే, ఈ మాటలే ఉంటాయి, ఇంకెందులో ఇంక వేరే మాటలేమి ఉండవు. ఇదే ఉత్తమ పురుష అంటే. సెకండ్ పర్సన్ అంటే మధ్యమ పురుష. ఇక్కడ ది అడ్రసీ అంటే ది హూ ఈజ్ అడ్రస్డ్ అదనమాట. ఇందులో రూట్ వర్డ్, దీని శబ్దాన్ని ఏమంటుంటే ఇక్కడ అస్మత్ లాగానే ఇక్కడ యుష్మత్ అని దీనికి రూట్ వర్డ్. ఈ రూట్ వర్డ్ లో నుంచి వచ్చే శబ్దం ఏమిటంటే యు అంటే త్వం. సింగులర్ లో యు అంటే త్వము, నువ్వు అని అర్థం అనమాట. యు టూ, మీరిద్దరు అంటే యువాం, అది డ్యూవల్ నంబర్ అంటే ద్వివచనం. అలాగే యు ఆల్ అంటే యూఎం, మీరంతా, ఇది ప్లూరల్ లో. దీన్ని ఏమంటాం మనం? యూఎం అనేదాన్ని బహువచనంలో చెప్తాము అనమాట. అంచేత యుష్మత్ అనేది మధ్యమ పురుషంలో రూట్ వర్డ్ అయితే, దీంట్లో నుంచి వచ్చేటువంటి ఫార్మ్స్
ఏకవచనంలో త్వం, ద్వివచనంలో యువాం, బహువచనంలో యూయం. త్వం, యువాం, యూయం. ఇది మనం నేర్చుకున్నాం. థర్డ్ పర్సన్ అంటే ఏమిటంటే ఇక్కడ ప్రత్యేకించి రాయాలంటే మనం చెప్పక్కర్లేదు. మీరు ఇప్పుడు గమనించారు పైన మనం ఏ తత్ శబ్దం, తత్ శబ్దం, కిం శబ్దం ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్ లోకి వస్తాయి. అంటే మీరు జనరల్ గా ఎలా చెప్పుకోవాలి అంటే ఇక్కడ చెప్పిన ఫస్ట్ పర్సన్ ఉత్తమ పురుష శబ్దాలు, ఈ మధ్యమ పురుష శబ్దాలు తీసేస్తే మిగిలినవన్నీ కూడా ప్రథమ పురుష శబ్దాలే, థర్డ్ పర్సన్ శబ్దాలే. ఆల్ అదర్స్ హీ, షీ, ఇట్టు, కిమ్ము అన్ని, కహ అన్ని అందులోకి వస్తాయన్నమాట. ఇప్పుడు మనం ఏం చూసాము? కొన్ని శబ్దాలు చూసాము, వచనాలు చూసాము, పురుషాలు చూసాము. ఇప్పుడు మనకి ముఖ్యమైనటువంటిది ఒక వాక్యంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి క్రియ. ఇప్పుడు ఆ క్రియల్ని చూద్దాం. మనం క్రియల్ని ఎలా చదువుకున్నాం మనము? నౌ లెట్ us లుక్ ఇన్ టు ది యూస్ ఆఫ్ వర్బ్స్. ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ రిమైన్ ది సేమ్ ఇన్ ఆల్ జెండర్స్. కానీ నెంబర్ తో మారుతుంది. వాడొకడు తింటున్నాడు, తింటున్నారు అంటాం కదా. సో ఆ తేడా నంబర్ తోటి తేడా వస్తుంది కానీ వెర్బ్స్ లో, క్రియల్లో జెండర్ తోటి తేడా రాదు. పురుషాన్ని బట్టి కూడా నేను తింటున్నాను, నువ్వు తింటున్నావు, వాడు తింటున్నాడు. ఇక్కడ కూడా ఆ తినడం వెర్బ్ ఫార్మ్ మారింది కదా. సో ది వెర్బ్ ఫార్మ్ చేంజెస్ విత్ రిఫరెన్స్ టు ది పర్సన్ అండ్ ది నంబర్. ఈ రెండింటిని బట్టి ఏ పురుషంలో ఉంది, ఏ వచనంలో ఉంది అనే దాన్ని బట్టి క్రియాపదం యొక్క రూపం మారుతుంది. జెండర్ ని బట్టి ఏమి మారదు. అదే పదం మీకు అది స్త్రీలింగంలో అయినా అదే వస్తుంది, పుల్లింగంలో అయినా అది వస్తుంది అన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ గా మనం అస్ అనేటటువంటి ధాతువుని తీసుకుందాం. ప్రతి శబ్దము కూడా మూల ధాతు ఒకటి ఉంటుంది, దాన్ని మూల పదం అంటాం కదా. ఇక్కడ అస్ అనే ధాతువులో నుంచి మనం అస్థి అనేటటువంటి వెర్బ్ మనం చూసాం. ఇది ఎలా ఫార్మ్ అవుతుందండి అస్థి అనేటటువంటిది? ఏ ధాతువుని చూస్తున్నాము? అస్ అనే ధాతు అస్సే. ప్రత్యయం ఏమొస్తుంది? ఏకవచనంలో తిప్ అనే ప్రత్యయం వస్తుంది. తిప్, తస్, ఝి అనేటటువంటివి ఏకవచనంలో, ద్వివచనంలో, బహువచనంలో వచ్చే ప్రత్యయాలు. ఈ తిప్ అనే ప్రత్యయం రూపం ఎలా ఏర్పడుతుంది అంటే అస్సులో ఉంటుంది. తిప్పులో మీకు ప్రయోగంలోకి వచ్చినప్పుడు ఈ పా కనపడదండి, ఈ మాత్రం మిగులుతుంది. అస్ ప్లస్ ది అస్థి. అంచేత ప్రథమ పురుష ఏకవచనంలో అస్ అనే ధాతువు నుంచి వచ్చేటటువంటి క్రియాశబ్దం యొక్క రూపం అస్థి. అంటే ఏమిటి? ఎగ్జిస్ట్, ఉన్నది అని అర్థం. అంతే. అస్థి ఉన్నాడు, హీ ఈజ్ అనమాట. హీ ఈజ్, వాడు ఉన్నాడు అన్నట్లు అనమాట. సహ అస్థి అని అంటాం అట్లా. సో ద్వివచనంలో అస్సే ధాతువు మనకి అస్సు ధాతువు తస్ అనేటటువంటి ప్రత్యయం వస్తుంది. ఇక్కడ ఎలా మారుతుంది అంటే అస్సులో ఉస్సు మిగులుతుంది. ఈ తస్సు ఏమవుతుందంటే ఈ సకారం ఎప్పుడైతే ఉందో అది విసర్గ కింద మారి తస్సు తహ అవుతుంది. ఉస్సు ప్లస్ తహ స్తహ అవుతుంది. అంటే ద్వివచనంలో స్తహ అంటే ఇప్పుడు మనం ఏషః ఏతౌ అన్నాం పుల్లింగంలో. ఏతౌ అన్నప్పుడు ఏతౌ స్తహ అని అంటాం అనమాట ద్వివచనం కనుక. అలాగే అస్సు ధాతువులో ప్రత్యయం జీ అంటారు. ఈ జీ అనేది అంతి అని కనిపిస్తుంది ప్రయోగంలో. అస్సులో ఉస్సు తీసుకుని అంతి కలిపితే సంతి అవుతుంది. అంచేత అస్ అనేటటువంటి మూల శబ్దానికి, ధాతువుకి ప్రథమ పురుషంలో ఏకద్వి బహువచనంలో రూపాలు అస్థి, స్తహ, సంతి అని వస్తాయి. ఇప్పుడే చెప్పాను కదా. మధ్యమ పురుషంలో అసి, స్థహ, స్థ అంటే ఇక్కడ త్వం అసి, తర్వాత యువాం స్థహ, యూయం స్థ అంటే ఏకవచనం, ద్వివచనం, బహువచనాల్లో వచనాన్ని బట్టి మారింది. అసలు పురుషాన్ని బట్టి రూపం కూడా మారింది. ఎందుకంటే మనం ప్రథమ పురుషంలో అస్థి అన్నాము, మధ్యమ పురుషంలో అసి అన్నాము. అదే ఉత్తమ పురుషానికి వస్తే అస్మి అని అంటాం. ఇక్కడ కూడా అస్మి, స్వహ, స్మహ. మనకి ఉత్తమ పురుషంలో ఉండే నౌన్ ఫార్మ్ ఏం చెప్తున్నాం? అహం, ఆవాం, వయం. అంటే అహం ఏకవచనంలో ఉంది కనుక అహం అస్మి అనాలి. ఆవాం ద్వివచనం కనుక ఆవాం స్వహ అని అనాలి. వయం అనేది బహువచనం కనుక వయం స్మహ అని అనాలి. అంటే ఎప్పుడు కూడా వచనము, లింగము, విభక్తి అన్నీ కూడా మ్యాచ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఆ విధంగా ఇవి మనం చూసాం. దీని తర్వాత మనం ఇప్పుడు ధాతువులు, ఇక్కడ అస్ అనే ఒక ధాతువుని చూసాం మనం. ఇది వేరే ధాతువులు, ఏ ధాతువు ఏ క్రియని తీసుకున్నా మనం చాలా క్రియలు చదివాం. ఏమిటి? పఠతి, ఖేలతి, ఖాదతి, నృత్యతి, ఇవన్నీ మనం వదతి, ఇవన్నీ చాలా క్రియారూపాలు చూసాం కదా. ఇవన్నీ కూడా ఇదే ప్యాటర్న్ లో ఫాలో అవుతాయి. అంటే థర్డ్ పర్సన్ కి ఎలా వస్తాయి అంటే ప్రథమ పురుషుకి ఎలా వస్తాయి, మధ్యమ పురుషుకి ఎలా వస్తాయి, ఉత్తమ పురుషుకి ఎలా వస్తాయి అనేది సేమ్ అబౌవ్ ప్యాటర్నే. ఉదాహరణకి
పట్ అనే ధాతువు తీసుకుంటే ప్రథమ పురుషంలో పట్టు తిప్పు, దీనికి రూపం ఎలా వస్తుందంటే పట్టు ప్లస్ ఆ ప్లస్ తి అని వస్తుంది. ఇక్కడ ఆ అనేది మధ్యలో ఒకటి వస్తుంది అనమాట. ఇది కూడా ఒక ప్రత్యయమే, దీన్ని వికరణ ప్రత్యయము అని అంటారు. ద్వివచనంలో పఠత పఠంతి, ఇందాక అస్తి స్తః సంతి, చూడండి తహ అంతి మారలేదు. పఠతి అస్తి అంటే తి, తస్, అంతి అంటే జీ అని చెప్పాను ప్రత్యయం, అవే ఉన్నాయి చూడండి మీకు. కాకపోతే అక్కడ అస్ అనేది ఏమో ధాతువు, ఇక్కడ పఠ్ అనేది ధాతువు. పఠతి పఠత పఠంతి, ఇంకా ఏ వెర్బ్ తీసుకున్నా ఇదే ఫాలో అవుతుంది మీకు. ప్రథమ పురుషంలో ఇంకొకటి చూడండి, ఈ పట్టు ధాతువు మధ్యమ పురుషులో కూడా ఎలా ఉందో చూద్దాం మనం. మధ్యమ పురుషులో ఏం చెప్పాం మనము, ఇక్కడ తిప్ తస్ జీ లాగానే ప్రత్యయాలు. సిప్ తస్థ అంటే పఠసి, అక్కడ మనం అసి అని చెప్పాం, అసియే ఉంటుంది అంతే. పఠసి, అక్కడ ఏం చెప్పాం మనం, స్థః, ఇక్కడ పఠథ అంటే తహ థ, సి థహ థ, పఠసి పఠత పఠత. అంటే ఇక్కడ ఏకవచనము అని అంటే ఇక్కడ మనం మధ్యమ పురుషుడు త్వం పఠసి, యువాం పఠథ, యూయం పఠత, ఈ విధంగా వాడాలి అన్నమాట. అది కూడా చివరిలో చూపించాను నేను మీకు. ఇదే ఉత్తమ పురుషంలోకి వస్తే ఇదే పట్టుధాతువుని తీసుకుంటే పట్టు ప్లస్ ఆ ప్లస్ ఇక్కడ మీ వస్తుంది, ఇక్కడ వహ వస్తుంది, ఇక్కడ మహా వస్తుంది. ఇక్కడ పఠామి పఠావహ పఠామహ అంటే అహం పఠామి, ఆవాం పఠావహ, వయం పఠామహ, ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఇదే విధంగా మీకు పట్టు ధాతువుకి ఎలాగైతే చూపించానో ఇక్కడ వరుసగా కొన్ని ధాతువులు ఉదాహరణకు చూపించాను. మీరు ఏ ధాతువు తీసుకున్నా అదే. ఒక్కొక్క చోట కొద్దిగా ఎక్సెప్షన్స్ ఉంటాయి, అది ప్రత్యేకించి అలాగే గుర్తుపెట్టుకోవాలి మనం. ఉదాహరణకి ఇక్కడ మీకు అందుకనే లిక్, కాద్దు, ఖేలు, నృత్తు, ఇందాక పట్టులాగే ఇవన్నీ కూడా వస్తాయి. క్రు, దా అనే ధాతువులు ఉన్నాయి, ఇవి కొంచెం తేడా వస్తాయి, ఇవి స్పెషల్ కేసులు. దాన్ని ఆ విధంగానే గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది మనం. వాటికి వేరే రూల్స్ ఉంటాయి, అవి ఇప్పుడు అక్కర్లేదు మనకి. ఫార్మ్స్ తెలిస్తే చాలు, ఎందుకంటే మనం భాషలో ఉపయోగించాలి కనుక. ఇప్పుడు లిక్ చూడండి, లిక్కి ఏమిటి, తిప్ తస్ జీ అంటే తి తహ అంతి, ఇది ఎక్కడ ప్రథమ పురుషంలో. అంటే లిక్కి లిఖతి లిఖత లిఖంతి అంటే లిక్ ప్లస్ ఆ ప్లస్ తి, లిక్ ప్లస్ ఆ ప్లస్ తహ, లిక్ ప్లస్ ఆ ప్లస్ అంతి అంటే లిఖంతి, ఇట్లా వచ్చేస్తుంది అనమాట. లిఖతి లిఖత లిఖంతి. ఇక్కడ ధాతు ఇచ్చాను, ప్రథమ పురుష మధ్యమ పురుష ఉత్తమ పురుష ఇచ్చాను. ఈ ప్రథమ పురుషంలో 3 వచనాలు, మధ్యమ పురుషంలో 3 వచనాలు, ఉత్తమ పురుషంలో 3 వచనాలు. ఇది ఒక్కొక్క ధాతువుకి రూపాలు ఎలా ఉంటాయి అంటే, లిక్ ధాతువు తీసుకుంటే ఈ ఫార్మ్స్ ఎలా ఏర్పడతాయి అనేది పైదాన్ని బట్టి మీరు అస్ దాని నుంచి ఉదాహరణ నుంచి మీరు చదువుకోవచ్చు, తెలుసుకోవచ్చును. ఫార్మ్స్ చూస్తే లిఖతి లిఖత లిఖంతి, మధ్యమ పురుషులో లిఖసి లిఖత లిఖత, ఉత్తమ పురుషులో లిఖామి లిఖావహ లిఖామహ. లిక్ అంటే రాయడం అనమాట, ఖాద్ అంటే తినడం. ఇక్కడ ఏకవచనం ఖాదతి ఖాదత ఖాదంతి అంటే మీకు ఒక్క దగ్గర ఫార్మ్స్ చూపిస్తాను, గమనించండి మీరు. ఫార్మ్ ఒక్కలాగే ఉంటుంది. అలాగే ఖాదసి ఖాదత ఖాదత అని వస్తుంది. అలాగే ఖాదామి ఖాదావహ ఖాదామహ అని వస్తుంది. ఖేల్ అంటే ప్లే, ఖేలతి ఖేలత ఖేలంతి, ఖేలసి ఖేలథ ఖేలథ. ఇక్కడ చూడండి, ఇక్కడ తా ఉంటుంది, ఇక్కడ తహ తహ. ఒత్తి పలకపోతే, స్వచ్ఛంగా పలకపోతే మీకు ఈ రెండింటికి తప్పులు వినపడుతుంది మనకి. మీరు తప్పు వరకు చెప్పారు అనిపిస్తుంది ఎదురు వాళ్ళకి. ఖేలామి ఖేలావహ ఖేలామహ. అలాగే నృత్యతి నృత్యత నృత్యంతి, నృత్యసి నృత్యథ నృత్యథ, నృత్యామి నృత్యావహ నృత్యామహ. డాన్సింగ్ అయిపోయిందా. కురువుకి వచ్చేటప్పుడు కొంచెం తేడా వస్తుంది. కరోతి కురుత కుర్వంతి అని వస్తాయి ఇక్కడ అన్నమాట. అంతేగాని ఇప్పుడు ఈ పై ప్రత్యయాలు సేమే, మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా తిప్పు తస్సు జియే అవే ఉంటాయి. కాకపోతే ఈ ఫార్మేషన్ ఎట్లా వచ్చింది రూపానిది అనే దానికి వేరే సూత్రాలు ఉంటాయి వీటికి. ఇవి ఎక్సెప్షనల్ కేసెస్. ఎక్కువగా మనకి ఈ 2 ధాతువులు వస్తాయి, 2 చూపించాను. ఇంకా ఇలాంటివి చాలానే ఉంటాయి కొన్ని. కరోతి కురుత కుర్వంతి, ఇక్కడ కరోషి కురుత కురుత, ఇక్కడ కూడా అన్ని సీలు వచ్చాయి, ఇక్కడ కూడా సీనే. కాకపోతే మీరు ఎలాగైతే నా నా అంటే పుష్పాణి, ఇప్పుడు అన్నిటికీ నీ వస్తుందంటే పుష్పాణి అని ఎందుకన్నా అంటే షకారం ఉంది కనుక. అలాగే ఇక్కడ కూడా ఒక రూల్ ఉంటుంది, ఇక్కడ రేప ఉంది కనుక ఇది శత్వం వస్తుంది అనమాట. సి బదులు షి అని వస్తుంది. కరోషి కురుత
కురుథ, కరోషి, కురుథః, కురుథ. ఇదే ఉత్తమ పురుషులోకి వస్తే కరోమి, కుర్వః, కుర్మః. అంటే అద్య వయం పాఠం కుర్మః, లేదు అద్య వయం పాఠం పఠామః, ఇలా వస్తాయి అన్నమాట. వయం అని మనందరం చదువుకుంటున్నాము. వయం అధ్యయనం కుర్మః అంటే మనం చదువుకుంటున్నాము అని అర్థం అన్నమాట. సో దా అనే ధాతువు కూడా ఏమిటంటే మనం ఇవ్వడము అనేది ఎక్కువ సార్లు వస్తూ ఉంటుంది కనుక దా ఫార్మ్స్ ఎలా ఉంటాయంటే ప్రథమ పురుషంలో దదాతి, దత్తః, దదతి అని వస్తాయి. దదాతి ఏకవచనం, దత్తః ద్వివచనం, దదతి ఇక్కడ చూడండి తేడా. ఇక్కడ దదాతి అంటే ఏకవచనం, ఇక్కడ దదతి అంటే బహువచనం. దీనికి తేడా మధ్యలో ఉన్న దకారానికి ఏకవచనంలో దీర్ఘం ఉంటుంది, బహువచనంలో దీర్ఘం ఉండదు. అలాగే మీకు మధ్యమ పురుషులోకి వచ్చినప్పుడు ఇంకా మిగతాది మారదు. మళ్ళీ దదాసి, దత్తః, దత్త సేమ్ ఈ సి థ థ మారవు. అలాగే దదామి, దద్వహ, కుర్వహ, అలాగే దద్వహ, కుర్మహ, అలాగే దద్మహ అని వస్తాయి అన్నమాట. ఇది ఇంకో విశేషం ఏంటంటే మనకి మన పాఠంలో ఒక చోట యచ్చతి అని వచ్చింది. మనకి ఈ యచ్చతి అనే రూపానికి కూడా, క్రియారూపానికి కూడా మూల శబ్దం రూట్ వర్డ్ దానే. ఇది కూడా దాలో నుంచే వస్తుంది. ఇది ఒక రూల్ ప్రకారం దదాతి వస్తుంది, మరొక రూల్ ప్రకారం యచ్చతి అని వస్తుంది. యచ్చతి, యచ్చతః, యచ్చంతి, యచ్చసి, యచ్చతః, యచ్చతా, యచ్చామి, యచ్చావః, యచ్చామః. ఇది ఈ సేమ్ ప్యాటర్న్ మోస్ట్ కేసెస్ లో అన్నాను నేను. కొన్ని ఎక్సెప్షన్స్, చివరి 2 ఎక్సెప్షన్సేగా అట్లా ఉంటాయి అన్నమాట. తర్వాత ఇక్కడ కొన్ని జనరల్ రూల్స్ రాశాను చూడండి. ఎనీ సెంటెన్స్ ప్రైమర్లీ కన్సిస్ట్ ఆఫ్ ఎ వర్బ్ అండ్ సబ్జెక్ట్. సబ్జెక్టు వెర్బ్ అనేది ఎసెన్షియల్. అసలు సెంటెన్స్ ఎక్కడ ఫార్మ్ అవుతుంది? వెర్బ్ తోటి. ఒక క్రియ ఉన్నప్పుడే స్టార్ట్ అవుతుంది సెంటెన్స్. క్రియ చేయాలి అంటే సబ్జెక్ట్ కంపల్సరీగా చేసేవాడు ఉండాలిగా, ఒక ఓనర్ ఉండాలిగా దానికి, ఆ క్రియకి. అందుకని సబ్జెక్టు వెర్బ్ అనేవి ఎసెన్షియల్ పార్ట్స్. అన్నింటికీ ఆబ్జెక్ట్స్ ఉండాలని లేదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇవి కాకుండా ఇంకా ఎడ్జెక్టివ్లు ఉంటాయి, ప్రొనౌన్స్ ఉంటాయి, కంజంక్షన్స్ ఉంటాయి, ఇలా రకరకాల వేరు వేరే మాటలు ఉండొచ్చు. ఎసెన్షియల్ పార్ట్స్ ఆఫ్ ఏ సెంటెన్స్ ఆర్ ఎ వెర్బ్ అండ్ ఏ సబ్జెక్ట్. అందుకనే సెంటెన్స్ లో ఇంగ్లీష్ గ్రామర్ లో మీరు గుర్తుంటుంది, సబ్జెక్ట్, ప్రెడికేట్ అని అంటాం. సబ్జెక్ట్ అంటే కర్త, ప్రెడికేట్ అంటే మిగతావన్నీ వచ్చేస్తాయి, ఇంక్లూడింగ్ వెర్బ్, అడ్వర్బ్లు, అడ్జెక్టివ్లు అన్ని కలిపేసిన దాన్ని ప్రెడికేట్ అంటాం. అదే అన్నమాట, అది ప్రైమరీ స్ట్రక్చర్ ఆఫ్ ఏ సెంటెన్స్. అది ఎక్కడైనా ఒకలాగే ఉంటుంది. తర్వాత అదే ఇక్కడ నేను రాశాను, ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్ ఏ సెంటెన్స్ ఆల్ వర్డ్స్ మస్ట్ బి యూజ్డ్ కీపింగ్ ఇన్ వ్యూ ది పర్సన్, ది నంబర్, ది జెండర్ అండ్ ది కేస్. ఇవన్నీ ఒకటే వాడాలంటే అన్ని కూడా, అంటే ఒక సెంటెన్స్ లో ఉండేటటువంటి అలైడ్ వర్డ్స్ అన్ని కూడా అన్ని ఒకే పర్సన్ లో ఉండాలి, ఒకే వచనంలో ఉండాలి, అలాగే ఒకే లింగంలో ఉండాలి, ఒకే విభక్తిలో ఉండాలి. వీల్ హ్యావ్ ఎ సినాప్సిస్ ఆఫ్ హౌ టు మ్యాచ్ ది నామశబ్దాః ఇన్ డిఫరెంట్ నంబర్స్ అండ్ పర్సన్స్ విత్ ఎ వర్బ్ ఇన్ ఇట్స్ డిఫరెంట్ ఫార్మ్స్ విత్ రిఫరెన్స్ టు నంబర్ అండ్ పర్సన్. ఓకే, ఇప్పుడు ఎలా వాడతాము అని అంటే మనం చదివిన శబ్దాలన్నీ చూడండి. ఏతత్తు, తత్తు, కిమ్ము, బాలక, అధ్యాపక అనేది ప్రత్యేకం మీకు ఎక్కువ డౌట్ ఉంటుందని అధ్యాపక చూపించాను అనమాట. బాలిక, అధ్యాపిక, నది, పుష్పం ఇవన్నీ మనం పైన చదువుకున్న శబ్దాలే, సేమ్ శబ్దాలే రాశాను. వీటిని డిఫరెంట్ పర్సన్స్ లో ఏ విధంగా, వీటిని డిఫరెంట్ వచనాల్లో క్రియలతో ఎలా కలపాలి అంటే ముందు ఏం చూపించానంటే క్రియలతో ఎలా కలపాలో నేను మీకు ఈ టేబుల్లో చూపించాను. పుల్లింగంలో పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకలింగం. ఏతత్ శబ్దం ఉంది. ఏతత్ శబ్దానికి ఏకవచనంలో ఏముంటాయండి? ఏతత్ శబ్దానికి పుల్లింగంలో ఏకవచనంలో ఏషః, ఏతౌ, ఏతే. వీటి క్రియాశబ్దాలు ఏమొస్తాయి? ఏషః వచ్చినప్పుడు అస్తి, స్తః, సంతి. ఏకవచన, ద్వివచన, బహువచనాలు. ఇప్పుడు రూపం అర్థమైందండి మీకు? ఏ నౌన్ ఫారం కి, లెట్ ఇట్ బి ఏ కామన్ నౌన్ ఆర్ ప్రాపర్ నౌన్ వాట్ ఎవర్, ఏ నౌన్ ఫారం కి ఏ వచనంలో ఏ క్రియకి ఎలా కలపాలి అనే దానికి మనం కొన్ని వెర్బులు పైన చూసిన ఎగ్జాంపుల్స్ ప్రకారం మీకు ఇక్కడ రాశాను. ఏషః, ఏతౌ, ఏతే, అస్తి, స్తః, సంతి. అంటే ఇలా సేమ్ వచనంలో. అంటే ఏషః అస్తి అంటే ఉదాహరణకి ఏషః బాలకః అస్తి అనాలి, అంటే ఇతడు బాలుడు. ఏతౌ బాలకౌ స్తః, అక్కడ బాలకౌ కూడా గుర్తుపెట్టుకోండి, మనం ద్వివచనంలో వాడుతున్నాం. అంటే వీళ్ళిద్దరూ బాలురు.
ఏతే బాలకాహ సంతి అంటే వీళ్ళందరూ బాలురు అని చెప్తున్నాము అనమాట. అలాగే స్త్రీలింగంలోకి వస్తే ఏషా ఏతే ఏతాహ, ఏషా అస్తి ఏతే స్తః ఏతాహ సంతి. అర్థమవుతుందండి? మీరు ఫాలో అవుతున్నారా నేను ఎందుకు చెప్తున్నాను ఇవి? అర్థమవుతుందండి? ఆర్ యూ ఏబుల్ టు ఫాలో? ఒకసారి అర్థమైపోతే ఇక మనం చదువుకు వెళ్ళిపోతాం అనమాట. కనుక ఏతత్ అస్తి ఏతే స్తః ఏతాని సంతి ఇలాగే వస్తాయి. ఈ మధ్యలో ఏతత్ ఫలం అస్తి ఏదైనా పెట్టుకోండి మీరు. ఏతత్ అస్తి ఇది అయి ఉన్నది అని అర్థం అనమాట. దిస్ ఈజ్ అని అర్థం. అలాగే తత్ శబ్దానికి సహ అస్తి తౌ స్తః తే సంతి, సా అస్తి తే స్తః తాహ సంతి ఈ స్త్రీలింగం. నపుంసకలింగంలో తత్ అస్తి తే స్తః తాని సంతి ఈ విధంగా వస్తాయి. కింలో కహ ఉంది కనుక కహ కౌకే అస్థి స్తః సంతి కలిపేడివే. కహ అస్థి కౌ స్తః కే సంతి. అలాగే స్త్రీలింగంలో కాకే కాహలకి అస్థి స్తః సంతి. మీరు చూడండి వెర్బులు మారవు. ఇక్కడ వెర్బు సేమే ఉంటుందన్నమాట. అలాగే నపుంసకలింగంలో కిమ్ము కే కాని అస్థి స్తః సంతి సేమ్ అవే వస్తాయి అన్నమాట. బాలక అని ఉంది పుల్లింగంలో. మనం బాలక శబ్దానికి బాలక బాలకో బాలకాహ అస్థి స్తః సంతి. ఇప్పుడు అధ్యాపకలో అధ్యాపక అధ్యాపకో అధ్యాపకాహ మళ్ళీ అస్థి స్తః సంతి. ఇవన్నీ అస్థి స్తః సంతిలో ఇంక చెప్పక్కర్లేదు. అలాగే బాలికకు వస్తే బాలిక అస్థి బాలికే స్తః బాలికాహ సంతి. ఈ విధంగానే ఇవన్నీ కూడా వస్తాయి. అధ్యాపిక ఇక్కడ చూడండి అధ్యాపక ఇక్కడ వచ్చింది కదా. అధ్యాపక అస్తి అధ్యాపకౌ స్తః బహువచనంలో అధ్యాపకాః సంతి. అలాగే అధ్యాపిక అన్నప్పుడు అధ్యాపిక ఇది ఆకారాంత స్త్రీలింగ శబ్దం కనుక అధ్యాపికే అధ్యాపికాః అని వస్తుంది. అస్థి స్తః సంతి ఏమి మారో. స్త్రీ అంటే ఇక్కడ నది అనే శబ్దం స్త్రీలింగ శబ్దం కనుక నది నద్యౌ నద్యః అస్థి స్తః సంతి. అలాగే నపుంసకలింగంలో పుష్పం పెట్టుకుంటే పుష్పం పుష్పే పుష్పాణి అస్థి స్తః సంతి అలా కలపడమే. అలాగే రామ సీత గౌరీ ఆమ్రం వీటన్నింటినీ కూడా ఇలాగే అస్థి స్తః సంతి అనేది వాటి నంబర్ను బట్టి మనం కలపాలి. ఏకవచనమా ద్వివచనమా బహువచనమా అనే దాన్ని బట్టి. ఒకటి గమనించండి, ఇక్కడ అస్థి స్తః సంతి అనేది చెప్పానేమో. ఏషః నేను అస్థి బదులు ఇంకొక వెర్బ్ తీసుకుంటాను. పఠతి పఠ్ అనే ధాతువు తీసుకుంటాను. ఇక్కడ ఏమొస్తుంది? ఏషః పఠతి ఇతడు చదువుతున్నాడు. ఏషః పఠతి ఏతౌ పఠతః ఏతే పఠంతి ఏషః ఖాదతి ఏతౌ ఖాదతః ఏతే ఖాదంతి ఏషః ఖేలతి ఏతౌ ఖేలతః ఏతే ఖేలంతి ఏషః నృత్యతి ఏతౌ నృత్యతః ఏతే నృత్యంతి. స్త్రీలింగానికి వస్తే ఏమీ లేదు. ఏషా నృత్యతి ఇది మారదు. ఏతే నృత్యతః ఏతాః నృత్యంతి ఇట్లానే ఉంటుందన్నమాట. సో ఇదండి ఇంతవరకు మనం చదివింది మొత్తం. ఇది మధ్యమ పురుష ప్రథమ పురుష ఉత్తమ పురుష అని ఎలా తెలుస్తుంది? ఏ పురుష అంటే శబ్దాలు ఉన్నాయి కదా. ఉత్తమ పురుషులో అహం ఆవాం వయం అనే శబ్దాలే ఉంటాయి. వాటికి వచ్చే ప్రత్యయాలు మీకు అస్మి మిత్ వస్మస్ అని చెప్పాను కదా. అస్మి అస్మి వహ మహ అని వస్తాయి. అది ఉత్తమ పురుష. మూడే మాటలు అందులో ఇంక వేరే ఉండవు. ప్రథమ పురుషులో అన్ని ప్రథమ పురుషులోకి వస్తాయి. ఉత్తమ పురుషులో మూడే. అలాగే మధ్యమ పురుషులో మూడే ఉంటాయి. యుష్మత్ అనేది శబ్దము. దానికి ఏం చెప్పాం? త్వం యువాం యూయం. త్వం యువాం యూయంకి ఏమొస్తాయి? అసి స్థః స్థ ఇదే ఫార్మ్స్ వస్తాయి. ఇది వచ్చేసింది అనుకోండి. నౌ యు ఆర్ సెట్ టు స్పీక్ ఇన్ సాంస్క్రిట్. సో వి విల్ మీట్ అగైన్ డే ఆఫ్టర్ టుమారో. బై. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. ఇది టేబుల్ చాలా బాగుంది యాక్చువల్లీ. చాలా హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ. ఓకే, ఎంజాయ్ ది టైం.